యావరేజ్. చాలా బాగుంది, సూపర్ హైపర్. బాగుంది బాగుంది సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ లెవెల్ బ్రో. సూపర్ 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 అన్న బాలయ్య బాబు గారి సినిమా వస్తే మామూలు దబిడి దిబిడే అన్నట్టే ఉంటుంది. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకోటి పాప సెంటిమెంట్ ఒకటి ఉంది, పాప సాంగ్ ఒకటి ఉంది కదా, అదైతే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సో పాప సెంటిమెంట్తో అఖండ సినిమా ఒకటి, భగవత్ కేసరి సినిమా ఒకటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొస్తే దానికి మించిన సినిమా ఇది డెఫినెట్గా చెప్పొచ్చు. అంటే బాలకృష్ణ గారి లుక్స్ కూడా చాలా నీట్గా న్యాచురల్గా పండగ సంక్రాంతి సీజన్కి తగ్గట్టుగా ఉన్నాయి. సో డెఫినెట్గా 100 days పక్కా అవుతుంది ఈ సినిమా. తాజ్ మహారాజ్ భయ సినిమా బాలయ్య బాబు ఊరా మాస్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు భయ. ఆల్రెడీ ప్రతి సినిమా వచ్చినా ఎట్టే ఉంటుంది సినిమాలో మాత్రం. నిజంగా అసలు బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే సింబల్ సింగిల్గా వస్తుంది, జింకల్ సైడ్ తప్పుకొని అంటారు. అలా సినిమా మాత్రం వేరే. ఆయనకున్న మాస్ క్రేజ్ ఏమంటారు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ మన ఫ్యాన్స్ ఎలా నిజంగా భయ నందమూరి బ్లడ్ యాక్టింగే వేరే లెవెల్ భయ. అసలు ఏంది భయ, ప్రతి ఒక్కరు భయ ఊరా మాస్ పీక్స్లో పర్ఫార్మెన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ కానీ నేరేషన్ ప్రతిది భయ వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఇంకా ఈ చిన్నపాప క్యారెక్టర్ ఎలా అనిపించింది బ్రో మీకు? చిన్నపర క్యారెక్టర్ నాకు వేరే లెవెల్ అనిపించింది భయ. ఒక ఎమోషన్ క్రియేట్ చేశాడు, ఫన్ చేశాడు, కామెడీ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి. బాలకృష్ణ గారు సంక్రాంతి పక్కా విన్నారు భయ ఈ సినిమా.